10వ తరగతి ఫెయిల్ అయిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక కోచింగ్ క్యాంపులను నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో 2 పీఎంశ్రీ పాఠశాలను ఎంపిక చేసి మే 12 నుంచి జూన్ 3 వరకు ప్రత్యేక రెమిడియల్ కోచింగ్ నిర్వహించనున్నారు. ఈ క్యాంపుల్లో సబ్జెక్టు నిపుణులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా మార్గనిర్దేశం చేయనున్నారు. అంతేకాదు, ఈ శిక్షణ పూర్తిగా ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, స్టడీ మెటీరియల్తో పాటు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ కూడా అందించనున్నారు. శిక్షణ కేంద్రాలకు వెళ్లేందుకు అయ్యే రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థిపై సుమారు 1,100 రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోకుండా చూడడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలను మెరుగుపరచడంతో పాటు ప్రభుత్వ విద్యపై తల్లిదండ్రుల నమ్మకాన్ని పెంచడమే ఈ నిర్ణయం ఉద్దేశమని స్పష్టం చేస్తున్నారు.